హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను పల్లవి. ఈ వ్లాగ్ వచ్చేసి కలకత్తా నుంచి విజయవాడ వరకు జర్నీ వ్లాగ్ అండి. యాక్చువల్గా ఇదేంటంటే ఒక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే సడన్గా బయలుదేరి ఇంటికి వచ్చాము. సాటర్డే వచ్చామండి, లాస్ట్ సాటర్డే. దాని గురించి వ్లాగ్ అనమాట. యాక్చువల్గా కొంచెం ఎమర్జెన్సీ అయితేనే వచ్చాము. బట్ ఏంటంటే కోవిడ్లో చాలామంది జర్నీస్ అనేవి ఆపేసుకున్నారు కదా. ఫ్లైట్స్ ఎలా వెళ్తున్నాయి, ఎంతవరకు కేర్ తీసుకుంటున్నారు అదంతా. సో దాని గురించి చెప్పడానికి ఈ వీడియో అనమాట. ఇప్పుడు మనం ఉన్నాము కలకత్తా ఎయిర్పోర్ట్లో. చాలాసార్లు చూపించాను కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళండి. చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పుడు మనం ఫ్లై చేయాలంటే. అవేంటి, ఎలాగా అనేది నేను ఒక్కొక్కటి చూపిస్తాను. సో ముందుగా అయితే ఇక్కడ మీరు చక్కగా ఎయిర్పోర్ట్ చూసేయండి. మనం అనుకుంటున్నాము పాండమిక్ కదా, ఎక్కువ జర్నీస్ ఎవరు చేయట్లేదేమో అని. సో అట్లా ఏం లేదు. డొమెస్టిక్ కూడా బాగానే ఉన్నారు జనాలు, అలాగే ఇంటర్నేషనల్కి కూడా బాగానే ఉన్నారు. ఆ రోజు మాకు సాటర్డే మార్నింగ్ 9 కండి ఫ్లైట్. సో మేము 6:30కి అరౌండ్ వచ్చాము ఎయిర్పోర్ట్కి. మంచిగా ఉంది, అప్పుడే మంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇది మా లగేజ్, ముగ్గురికి 3 బ్యాగ్స్ అనమాట. ఎవరి బ్యాగ్స్ వాళ్ళు సర్దుకున్నాము. సో ఈ బ్యాగ్ శ్రీకర్కి, మధ్యలో ట్రాలీ నాది, చిన్న ట్రాలీ వచ్చేసి అంజంది. సో ఇక్కడ చూడండి, అంతకుముందు మనకి ఇక్కడ ఇలా ఏం ఉండదు. ఇలాగా శానిటైజ్ చేస్తున్నారు లగేజ్ మొత్తాన్ని. ఎక్కువ ఎవరు కూడా ఈ ట్రాలీలు అనేవి వాడట్లేదు. కాకపోతే వాళ్ళు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసి పెడుతున్నారు. సో ఇక్కడ మనకి టెంపరేచర్ కానీ అలాగా చూస్తున్నారనమాట. కొంచెం పక్కకి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ లాగా ఉంది. అక్కడ మన మాస్క్ తీసి ఐడీలు, మన మాస్కులు చెక్ చేస్తున్నారు. మాస్క్ తీసేసిన తర్వాత మన ఫేస్, ఐడి మీద మన ఫేస్ చెక్ చేస్తున్నారు. సో ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ మనకి ఇండిగోలో వెళ్ళాలి, హైదరాబాద్ ఫ్లైట్ అనమాట 9కి. ఇక్కడ బోర్డింగ్ బస్సులు తీసుకుంటున్నాము. సో ఎయిర్పోర్ట్ అయితే ఫుల్లీ శానిటైజ్డ్ వర్షన్ ఉందండి. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. మన లగేజ్ కూడా శానిటైజ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మామూలుగా అయితే మనం వెళ్ళగానే లగేజ్తో స్కానింగ్ చేయించుకుంటాం కదా చెక్ ఇన్ కన్నా ముందు. సో అది చెయ్యట్లేదు. వెయిట్ చెకింగ్ అదేం చేయట్లేదు లగేజ్ని. మనం డైరెక్ట్ బోర్డింగ్ పాస్లప్పుడు చెక్ ఇన్ అవుతాం కదా. సో అప్పుడే మన లగేజ్ వెయిట్ చూసి అప్పుడే స్కాన్ అనేది చేస్తున్నారనమాట. ముందుగా అయితే చేయట్లేదు. సో అందుకని మనం ఇప్పుడు డైరెక్ట్ చెక్ ఇన్కి లైన్లో ఉన్నాము. క్యూ చూసారు కదా, బాగానే ఉన్నారు జనాలు. బట్ ఏంటంటే ఆ శానిటైజేషన్ ఒకటి చేయించుకోవాలి, తర్వాత టెంపరేచర్ ఒకటి చూపించుకోవాలి. మన ఐడీలు చూపించేసి లోపలికి వచ్చిన తర్వాత మనం మాస్క్ తీసేయమంటున్నారు. ఒక రూమ్లా ఉందన్నమాట గ్లాసెస్ తోటి. మాస్క్ తీసేసిన తర్వాత మన ఐడి ప్రూఫ్ మీద ఫోటో, ఇంకా మనని చూస్తున్నారనమాట. సో అక్కడ ఒక 2 పోలీసులు ఉండి అది చేస్తున్నారు. అంతకుముందు ఎప్పుడు అలా ఉండేది కాదు. సో ఇక్కడ చూడండి, మన లగేజ్ వేస్తున్నారు చెక్ ఇన్కి. ఇక్కడ ఏంటంటే ఎయిర్వేస్లో ఎప్పుడు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ ఐడీస్ అడుగుతారు. సో ఇక్కడ మనకి శ్రీకర్కి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, మా ఇద్దరివి ఆధార్ కార్డులు చూపిస్తూ ఉన్నారు. మీకు చూస్తే కనుక లగేజ్ వెళ్తూ ఉంది. సో ఇవైతే ఎయిర్పోర్ట్లో వచ్చిన చేంజెస్ అన్నమాట. ఇక్కడ కూడా ఒకేసారి ఎక్కువ మంది జనాల్ని అలో చేయట్లేదు. మనం గాడ్జెట్స్ అన్ని చెక్ చేయించుకుంటాం కదా అక్కడ కూడా. సో ఇప్పుడు మేము బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. టైం ఉండింది, అంటే రూల్స్ అన్నీ మార్చారు అని చెప్పేసి మేము 6:30కే వచ్చాము. ఇక్కడ కూర్చున్నాం అనమాట హైదరాబాద్ ఫ్లైట్ కోసం. చెప్పాలి అంటే అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. వేరే వేరే విషయాల మీద వచ్చి ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు. సో ఇక్కడ మనకి ఇలా కిట్ ఇచ్చారండి వెళ్ళేటప్పుడు. ఫేస్ షీల్డ్ ఒకటి, శానిటైజర్స్ ఒకటి, డిస్పోజబుల్ మాస్కులు ఒకటే ఇచ్చారు. ముగ్గురికి ఇచ్చారు, శ్రీకి కూడా ఇచ్చారు. ఈసారి శ్రీకర్కి కూడా ఫుల్ టికెట్ అనమాట. సో సీట్, 15 kgs లగేజ్, ఇంకా ఫేస్ షీల్డ్ కూడా. సో మేము బోర్డింగ్కి రెడీగా ఉన్నాము. సో బస్లో వెళ్తాం కదా మనం అక్కడికి. ఏరో బ్రిడ్జ్ కాదు, బస్లో వెళ్తున్నాము. ఫ్లైట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంతకీ ఏంటంటే మా నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు, అంటే సివియర్గానే బాగాలేదు. జస్ట్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందనమాట. దానికోసం ఎమర్జెన్సీ అయిపోతే తొందరగా వచ్చాము. సో ఇక్కడ మనమున్నాము రన్వే మీద వెళ్తున్నాం అనమాట. నౌ వీఆర్ ఫ్లయింగ్ విత్ ఇండిగో. చాలాసార్లు చెప్పాను, నాకు ఇండిగో నచ్చుతుంది, ఎప్పుడూ కంప్లైంట్స్ లేవు. బట్ ఈసారి హైదరాబాద్ టు విజయవాడ ఫ్లైట్ కొంచెం చిన్నగా ఉంది. అది కాక కొంచెం కంజెస్టెడ్గా కూడా అనిపించింది, ఏంటో మరి. సో ఇక్కడ కొన్ని రూల్స్ మారాయి ఫ్లైట్లో, అది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను.
ఎక్కువ ఇండిగో వాళ్ళు బాగా చేస్తూ ఉన్నారండి ఫ్లైట్స్ అలాగా. సో మనకేంటంటే మాది కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ అనమాట. సో అది కూడా మనకి ఇండిగో అయ్యేసరికి మనము ఇక్కడ వేస్తే సరిపోతుంది లగేజ్. మనం డైరెక్ట్ విజయవాడలో తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ బ్యాగేజ్ క్లెయిమ్ అప్పుడు అక్కడ చేసుకోవటమే. చూసారా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి కదా. శ్రీకర్ అయితే సూపర్ ఎక్సైటెడ్ అయిపోయాడు. ఎందుకంటే తనకి ఊహ వచ్చిన తర్వాత ఫ్లైట్ని దగ్గరగా చూడడం ఇదే అనమాట. అంటే అంతకుముందు చాలాసార్లు చూశాడు, ఎక్కాడు కూడా. ఇది 5th టైమో 6th టైమో అనుకుంటాను. బట్ ఊహ ఈ 2 years దాటిన తర్వాత ఫస్ట్ టైం, అది కాకుండా 7 months తర్వాత జర్నీ అంటే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇక్కడైతే ఇదే ఇప్పుడు ఫ్లైట్ మనం బోర్డింగ్ అవ్వాలి. అక్కడ చాలాసేపు నుంచుని అక్కడ బాయ్ బాయ్ చెప్తా అలా ఉన్నాడనమాట. సో లోపల చేంజెస్ అని చెప్పాను కదా, ఇలా 3 seater ఉన్నప్పుడు ఏంటంటే మధ్యలో సీట్ అనేది ఖాళీగా వదిలేశారు, అటు ఇటు ఇచ్చారు. మనకనే కాదు అందరికీ మధ్యలో ఎవరు కూర్చోరనమాట. సో శ్రీకర్కి నాకు ఇలా వచ్చాయి, అంజన్కి అటు సైడ్ వచ్చింది. బట్ బాబు మన బాబే కాబట్టి నేను పక్కన కూర్చోబెట్టేసుకున్నాను. ఎందుకంటే శ్రీ అలా ఒక్కడే కూర్చోలేడు కదా. సో అందుకని నేను కొంచెం సేపు ఇక్కడ కూర్చున్న తర్వాత ఒళ్ళో కూర్చోబెట్టేసుకున్నాను. మనకి ఫేస్ షీల్డ్ కన్ఫామ్గా పెట్టుకోవాలి. మాస్క్ అయితే కన్ఫామ్ కదా, మాస్క్ వేసుకోకుండా అసలు అలౌ చేయరు. ఇక్కడ వచ్చేసి మనం ఫేస్ షీల్డ్ కూడా పెట్టుకోవాలి. సో వాళ్ళు ఏంటంటే శానిటైజ్ కూడా బాగా చేసుకోండి అలాగేలాగా చెప్తూ ఉన్నారనమాట. సో మనకి లాస్ట్ మినిట్ బుకింగ్ అవడం వల్ల ప్రీమియం దొరకలేదు, నార్మల్ సీట్సే వచ్చాయి. సో ఎలాగో మధ్యలో ఖాళీయే కాబట్టి అంత ప్రాబ్లంగా కూడా ఏం అనిపించలేదు. క్లీన్ ఫ్లయింగ్. ఆ ఇండిగో వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకుంటున్నారు. ఎవరైనా నాలాగా మీ హోమ్ టౌన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు ఈ కరోనా వల్ల, ఫ్లైట్స్ ఎలా తిరుగుతున్నాయో ఏంటో అని అనుకుంటే కనుక గో ఫర్ ఇండిగో అండి. వాళ్ళైతే మ్యాక్సిమం కేర్ తీసుకుంటున్నారు, మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో వీఆర్ రెడీ ఫర్ టేక్ ఆఫ్. ఇక్కడ శ్రీకర్ ఇదంతా చూసి బాగా ఎంజాయ్ చేశాడు నిజంగా. ఫస్ట్ టైం అంటే అంతకు ముందల్లా ఏడ్చేవాడు టేక్ ఆఫ్ అప్పుడు. ఈసారి కూడా ఏడుస్తాడేమో అలా అనుకున్నాను, లేదు ఏడవలేదనమాట. బెల్ట్ పెట్టేసి కూర్చోబెడితే కూర్చున్నాడు. సో అమ్మ అదేంటి ఇదేంటి అలా అడుగుతూ ఉన్నాడు అనమాట. సో ఎవరైతే మీరు ఫ్లై చేయాలనుకుంటున్నారో మీ అందరూ హ్యాపీగా ఫ్లై చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇండిగో వాళ్ళు ప్రాపర్ కేర్ అయితే తీసుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కలకత్తా టు హైదరాబాద్ జర్నీ అనమాట విత్ ఇండిగో. ఇలా పైకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫ్లైట్ శ్రీకర్ సూపర్ ఎక్సైటెడ్ అయ్యాడు అనమాట. అమ్మ 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 అని చెప్తానే ఉన్నాడు. సో మనం వెళ్తున్న కొద్దీ చిన్నగా కనిపిస్తూ ఉంటాయి కదా అన్నీ. సో ఇలాగా, అది కాక మాకు మంచు అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. మీరు ఇక్కడ వ్యూ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. మాకు ఇలా ప్రీమియం సీట్స్ అయితే ఇలా కనపడకుండా ఉంటుంది ఇలాగా ఫ్లైట్. సో కొంచెం బ్యాక్ సైడ్ సీట్స్ రావడం వల్ల ఇలా మొత్తం అంతా క్యాప్చర్ అయిందనమాట. Round and round we go, losing self-control. I keep telling myself, but I don't wanna let you know. Is this what we become? Strangers on the run, looking for something, chasing the sun. All those days trying to find a place. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ కదా, బ్రేక్ఫాస్ట్ యాడ్ చేసి ఉన్నాము. సో మా ఇద్దరికి శాండ్విచ్లు, శ్రీకర్కి నట్స్ కేస్ ఒకటి తీసుకున్నాము. సో ఇవి జ్యూస్ ఏవో వచ్చాయి, అవన్నీ తాగి తింటా ఉన్నాడు. శ్రీకర్కి కాజు బాగా నచ్చాయి. యాక్చువల్గా ఈ బాక్స్ 150 180 తీసుకుంటారు, నాకు సరిగ్గా గుర్తులేదు. మనం ఇన్ఫ్లైట్ తినాలన్నా కూడా తినొచ్చు, అంతకుముందు 2-3 సార్లు తిన్నట్టు గుర్తు. బట్ టేస్ట్గా ఉంటాయి. వాడు చెప్తున్నాడు ఈ ట్రేలో పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకుని తినాలి అని చెప్పి. సో నేను అందుకని అక్కడ పెట్టి ఇచ్చాను. బట్ శ్రీకర్ ఫేస్ షీల్డ్ పెట్టుకోవట్లేదు అని అంటే, ఎలాగో బేబీయే కాబట్టి వాడి వరకు అలౌ చేశారు, కానీ మమ్మల్ని అయితే పూర్తిగా పెట్టుకోవాలని చెప్పారు. మేమైతే ఫుల్ ఫ్లైట్ అంతా పెట్టుకునే ఉన్నాము. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. మనం శాంతం పైకి వచ్చేసిన తర్వాత మనకి మేఘాలు అదంతా ఇలా ఉంటుంది కదా. సో ఇలా ఉందన్నమాట, మేఘాలు కదులుతూ చక్కగా. సో ఎవ్రీ టైం కన్నా ఈసారి ఏంటంటే శ్రీకర్ చూస్తూ బాగానే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం వెళ్తున్నాను, అంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట.
సో నాకు కూడా కొంచెం చూడాలి అన్న ఫీల్ ఉండింది. ఎప్పటి నుంచో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు చూడలేదు నేను. ఫస్ట్ టైం హైదరాబాద్కి మేము వస్తే చెన్నై నుంచి కానీ లేకపోతే వైజాగ్ నుంచి కానీ వస్తాం ఎక్కువ. హైదరాబాద్ ఫస్ట్ టైం అనమాట. సో మనం రెడీగా ఉన్నాము ఇక్కడ ల్యాండింగ్కి. సో చూసారు కదా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు కదా, సో అది. సో నేను ఇక్కడ కొంచెం క్లియర్గా షూట్ చేశాను, మీరు దగ్గరగా చూడొచ్చు అనమాట. ఫ్లైట్స్ మనకి ఎయిర్పోర్ట్ బయట నుంచి ఎలా ఉంటుంది ఏంటి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం చూడొచ్చు. సో మీరు చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. Round and round we go, losing self-control. I keep telling myself, but I don't wanna let you know. Is this what we become? Strangers on the run, looking for something, chasing the sun. All those days trying to find a place where you and me can just be alone, be alone. All those nights lying by your side, like it's a vibe, feeling it shine under your spotlight. Like it's a vibe under your spotlight. That's the way every day goes. Looking back, I know we started falling. We were falling in love, yeah. Took my heart and you rode off. Was a feeling never enough for you, baby? When you left me chasing you, chasing you. Trying to find a place where we can. సో మనం ఇక్కడ లోపలికి వచ్చేసాము ఎయిర్పోర్ట్లోకి. సో మనకి 2 అవర్స్ ఇక్కడ హాల్ట్ ఉందన్నమాట. 2 అవర్స్ తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్. సో ఫుడ్ తినడానికి వచ్చాము. ఇక్కడ ఇలా షాప్స్ చాలా ఉన్నాయి, బట్ విత్ ప్రాపర్ కేర్తో ఉన్నాయన్నమాట. సో స్టిక్కర్ KFC అంటే KFC నుంచి ఫుడ్ తెచ్చుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే జబర్దస్త్లో రామ్ ప్రసాద్ ఉంటాడు కదా, సుధీర్ టీంలో, తను కనిపించారు. చాలా సింపుల్గా చాలా నార్మల్గా ఉన్నారనమాట. సో ఇంకా ఫొటోస్ అట్లా ఏం తీసుకోలేదు, కానీ మేము జస్ట్ చూసి హాయ్ చెప్పామన్నమాట అంతే. ఇక్కడ KFC నుంచి ఫుడ్ తీసుకొచ్చారు. ఫుడ్ తింటా ఉన్నాము, ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అది కాకుండా మేము విజయవాడ వెళ్ళేసరికి 5 అయిపోతుంది. సో అందుకని ఇక్కడ ఫుడ్ తీసేసుకున్నాము. మీకు ఏమీ ప్రాబ్లం లేదు, ఫుడ్ వాళ్ళు కూడా చాలా కేర్గా అలా చేస్తూ ఉన్నారు. సో మీరు ఇక్కడ నా ఫేస్ కనుక గమనిస్తే, సో నేను వచ్చిన సిచ్యువేషన్ అలాంటిదో మీరు అట్లీస్ట్ ఒక గెస్ చేయొచ్చు. సో ఇంతకీ ఏమైందంటే మా నాన్నకు కొంచెం హార్ట్ ప్రాబ్లం అయింది, స్టంట్ వేయాల్సి వచ్చిందనమాట. సో అందుకని మేము హడావిడిగా బయలుదేరి వచ్చాము. మేము వచ్చేసరికి ఇంకా ట్రీట్మెంట్ ఏంటి ప్రాపర్గా అన్న విషయం మాకు ఇంకా తెలియదు అనమాట. సో సడన్గా తెలిసింది. సో సడన్గా టికెట్స్ కొట్టేసి సడన్గా వచ్చేసాము. నా వీడియోస్ కనుక రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, నేను వచ్చి 7 మంత్స్ అయింది. లాస్ట్ ఫిబ్రవరిలో వచ్చాను, అది కూడా మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చి మావయ్య వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయాను. సో ఇక్కడ ఈ కిట్స్ ఇచ్చారు మనకి, ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి కూడా ఇండిగో ఇది కిట్ అనమాట, మనం కోట్ లాగా వేసుకుంటాం కదా అది, ఇంకా శానిటైజర్స్, ఇంకా ఫేస్ షీల్డ్, ఇంకా మాస్కులు కూడా ఇచ్చారు. అవన్నీ వేసుకోవాలని చెప్పారనమాట. సో విండో సీట్ వాళ్ళు వేసుకోకున్నా కూడా యువతల వైపు సీట్ వాళ్ళైతే ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పారు. సో నీడ్ అని చెప్పారనమాట. సో విండో వాళ్ళని వేసుకోకపోయినా ఎక్సెప్షన్ ఇచ్చారు, కానీ యువతలు కూర్చున్న వాళ్ళైతే ఖచ్చితంగా వేసుకోమని చెప్పారు. సో నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు, బాగా టెన్షన్గా అలా ఉండింది. బట్ ఏంటంటే ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అన్నట్టుగా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అప్పటికప్పుడు అనుకున్న తీసిన వీడియో అనమాట. నేను అందుకే ఇంటి దగ్గర షూట్ చేయడం, కమ్యూనిటీలో పెట్టడం, ఎట్లాంటి పోస్టులు పెట్టలేదన్నమాట. సో ఇక్కడ మీకు ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మామూలుగా అయితే తిరిగి చూడాలి అన్న ఫీలింగ్ ఉండేది. బట్ ఈసారి కొంచెం టెన్షన్లో ఉన్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఇంకా ఫ్లైట్ కూడా ఎక్కేసాం, ఇక్కడ ఇండిగో అవన్నీ షూట్ చేయలేదు. ఫ్లైట్లో అయితే ఇక్కడ ఏంటంటే 2 సీట్సే అనమాట, కొంచెం కంజెస్టెడ్గా ఉండింది యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే మనకి సీట్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. అలాగే మనకి ఏంటంటే బాబు మోహన్ గారు ఉంటారు కదా మూవీస్లో ఉండే ఆయన, సో ఆయన కూడా సేమ్ ఫ్లైట్కి వచ్చారనమాట విజయవాడ వరకు.
సో ఆయన కూడా చూసాము. అంటే మేము అనుకున్నాం అనమాట, ఓకే హైదరాబాద్ వస్తూ ఉంటే ఇలా సెలబ్రిటీస్ని చూస్తూ ఉండొచ్చేమో అని చెప్పేసి. మేము ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి ఇండిగో ఫ్లైట్ కూడా మనకి బస్సులో అనమాట. మామూలుగా అయితే చాలా వరకు మాకు కలకట్టాలో అయితే ఏరో బ్రిడ్జెస్ ఉంటాయి ఇట్లా బస్సులో వెళ్ళేది, డిస్టెన్స్ చాలా తక్కువగా వస్తుంది. బట్ ఈసారి 2 సార్లు ఇలా బస్సులోనే వచ్చి బస్సులోనే ఎక్కామన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్లైట్స్ ఇంత దగ్గరగా చూస్తే ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు మనం ఎక్కాల్సిన ఫ్లైట్ ఇదే. సో బోర్డింగ్ అయిపోతుంది. శ్రీకర్ అయితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇన్ని రోజుల తర్వాత వస్తున్నందుకు హ్యాపీగా ఉన్నా వచ్చిన సిట్యువేషన్ బాగాలేదు కాబట్టి కొంచెం బాధగా అలా గడిచిపోయింది. సో ఇలాగా ఏంటంటే ఇక్కడ 2 సీటర్సే ఉన్నాయి. మనకి శ్రీకి ఏంటంటే సైడ్కి వచ్చిందనమాట. సో తను ఒక్కడే కూర్చోడు కదా, అందుకని చెప్పేసి మేము శ్రీకర్ని మేమే కూర్చోబెట్టుకున్నాము. సో ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా ఈ కోట్ ఇదంతా వేసుకోవాలని చెప్పి సో ఇంజన్ విండో తీసుకున్నారు, అందుకే నేను ఇక్కడ వేసుకున్నాను. గాలి అసలు ఆడలేదు అవి వేసుకుంటే. మామూలుగానే ఫ్లైట్లో ఏసీ తక్కువగా ఉంది, చాలా కంజెస్టెడ్గా అనిపించింది. నేను ఇక్కడ చూపిస్తున్నాను అది వేసుకున్నాను అని చెప్పేసి. సో శ్రీకర్కి ఇక్కడ కూడా ఎక్సెంప్షన్ ఇచ్చారు, అది ఫేస్ షీల్డ్. సో రెడీ ఫర్ టేక్ ఆఫ్ అనమాట. సో ఇంకా నేను విజయవాడ వచ్చిన తర్వాత పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఇంకా నేను కంగారుగా ఉన్నాను అనమాట, ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు చూడాలి నాన్నని అలాగా. సో తక్కువ షూట్ చేసాం. ఇప్పుడు మనం రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ కున్నాం అనమాట. సో వచ్చేసాం విజయవాడ ఎయిర్పోర్ట్ లోపలికి. నేను ఇంకా అదంతా ఏం షూట్ చేయలేకపోయాను. సో ఇది విజయవాడ ఎయిర్పోర్ట్ అనమాట. సో లగేజ్ క్లెయిమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో బయట మా అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు, ఇంకా వెళ్ళగానే వెళ్ళిపోవడమే. సో ఇది నేను ఇందాక చూపించలేదు కదా, సో ఇలా ఉందన్నమాట మొత్తం వేసుకుంటే. సో టెంపుల్కి సంబంధించిన అమ్మవారిది పూజ అంతా ఉంటుంది అక్కడ ఎయిర్పోర్ట్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎవరైతే ఫ్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది, అవేవి చూపించాలని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పల్లవి సైనింగ్ ఆఫ్. బై బాయ్.